హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ గురించి మాట్లాడుకుందాం. పీఎం కిసాన్ 2014 నుంచి మన అధికారంలో ఉంది. 2014 నుంచి 2019, 2019 నుంచి 2024లో కూడా అధికారంలో పీఎం కిసాన్ ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న కానీ ఎవరో లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, అలాగే స్క్రిప్ట్ చేయకుండా వీడియోని చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి 2024లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధులను తేదీని ఖరారు చేసింది. జూన్ 18న 2000 చొప్పున రైతు ఖాతాలో జమ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లో వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం వెల్లడించారు. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ వ్యవసాయానికి ఆర్థిక ప్రాధాన్యత ఇస్తుంది. గత హయాంలోనే రైతు ప్రయోజనాల కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పీఎం కిసాన్ నిధులపై సంబంధించారు దరఖాస్తు పైన చేశారు అని చౌహాన్ తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటికి ఇప్పటికీ 3.4 లక్షల కోట్ల అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా మోడీ ఈ నెల 9న వరుస మూడోసారి ప్రధాని ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసింది. ఈ మరుసటి రోజు పీఎం కార్యక్రమంలో బాధ్యత స్వీకరించిన ఆయన వెంటనే పీఎం కిసాన్ 17వ వాయిదా చెల్లింపు ధృవీకరణ సంతకంపై సంతకం చేశారు. 2018 నుంచి ఈ పథకం అమల్లో చేస్తున్నానని, దీనిపై కింద అర్హులైన రైతులకు 3 విడతల్లో 2000 చొప్పున ఏటా 6000 పెట్టుబడి సాయం ఇస్తున్నారు. ఈ పథకంలో 9.3 కోట్ల మంది ప్రజలకు 20,000 కోట్ల మేరకు ఆర్థిక సాయం ప్రయోజనం చేస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్.